పశ్చిమ బెంగాల్లోని ఓ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని ఒక ప్రొఫెసర్ పెళ్లాడినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనవరి మొదటి వారంలో క్లాస్ రూమ్లోనే సరదాగా చేసిన ఈ పెళ్లి తంతు ఇప్పుడు ఆ ప్రొఫెసర్కి విద్యార్థికి తలనొప్పిగా మారింది. ఈ పెళ్లి తంతుపై తీవ్ర విమర్శలు రావడంతో దీనిపై యూనివర్సిటీ ఒక ఎంక్వైరీ వేసింది. అలాగే ఈ ఎంక్వైరీ ముగిసేంత వరకు ప్రొఫెసర్ను లీవ్పై పంపించారు. అయితే ఒక వెడ్డింగ్ డ్రామాలో భాగంగా తాను సదరు విద్యార్థి పెళ్లి తంతులో నటించామని ప్రొఫెసర్ చెప్తున్నారు. నాడియా జిల్లాలోని హరింఘాటా పట్టణంలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో అప్లైడ్ సైకాలజీ ప్రొఫెసర్గా పాయల్ బెనర్జీ పనిచేస్తున్నారు. ఆమె ఈ డిపార్ట్మెంట్కు హెడ్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే క్లాస్ రూమ్లోనే ఆమె తన దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న మొదటి సంవత్సరం విద్యార్థిని బెంగాలీ సంప్రదాయం ప్రకారం పెళ్లాడినట్టు ఓ వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోలో పాయల్ ఎరుపు బంగారు వర్ణం కలగలిసిన చీరలో పెళ్లి కూతురులా ముస్తాబయ్యారు. ఇక విద్యార్థి రెగ్యులర్ డ్రెస్లోనే ఉన్నారు. ప్రొఫెసర్ విద్యార్థి పూలమాలలు ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ మెడలో విద్యార్థి నల్లపూసల దండ వేశాడు. నుదుటిన తిలకం దిద్దాడు. ఈ పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు అక్కడున్న ఇతర విద్యార్థులు కేకలు వేయటం వీడియోలో రికార్డైంది. అంతా చాలా సరదాగా ఈ పెళ్లి తంతును జరిపినట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. అయితే ఒక డ్రామా కోసం తాము సరదాగా చేసిన వీడియోను తానంటే గిట్టని ఒక సహోద్యోగి బయట పెట్టారని పాయల్ బెనర్జీ ఆరోపిస్తున్నారు. తన పరువు తీయాలనే దురుద్దేశంతోనే ఇలా వీడియో బయట పెట్టారని మండిపడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే పెళ్లి తంతు కంటే ముందు అంటే జనవరి 9న హల్దీ ఫంక్షన్ జరిగిందంట. జనవరి 14న సంగీత్ సెరమనీ నిర్వహించారు. జనవరి 16న పెళ్లి జరిగింది. అయితే 12 రోజుల తర్వాత జనవరి 28న ఈ వీడియో బయటికి రావడం పట్ల ఇంటరిమ్ వైస్ ఛాన్సలర్ తపాస్ చక్రవర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 5 ఫ్యాకల్టీ మెంబర్స్తో కూడిన ఒక ఎంక్వైరీ ప్యానెల్ను వేశామని, త్వరలోనే వారు నివేదిక అందజేస్తారని చెప్పారు. మరోవైపు ఈ వీడియో బయటికి రావడం పట్ల పాయల్ బెనర్జీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ వీడియో క్లిప్ బయట పెట్టిన వారు ఎవరో తనకు తెలుసని, తన ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకున్న ఆ వ్యక్తిని తాను వదలనని పాయల్ అంటున్నారు. సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. వాస్తవానికి ఈ ఈవెంట్ను విద్యార్థులే ఏర్పాటు చేశారని, దీనిలో తన పాత్ర లేదని ఆమె స్పష్టం చేశారు. ఫ్రెషర్స్ని వెల్కమ్ చేయటంలో భాగంగా విద్యార్థులు కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారని, ఈ పెళ్లి కూడా స్కిట్లో ఒక భాగమని ఆమె చెప్పారు. ఈ పెళ్లి స్కిట్లో మెయిన్ క్యారెక్టర్ ప్లే చేయాలని తనను విద్యార్థులు అడిగారని, దానికి తాను అంగీకరించారని వెల్లడించారు. మిగిలిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ఈ విషయం తెలుసని, అప్పుడు ఎవరూ అబ్జెక్షన్ చెప్పలేదని పాయల్ తెలిపారు. కార్డ్ ప్రింట్ చేయడం దగ్గర నుంచి మ్యారేజ్ ప్లానింగ్ వరకు అంతా స్టూడెంట్సే చేశారని, తన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తాను కలిసే స్క్రిప్ట్ ప్రకారం నటించామని స్పష్టం చేశారు. స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల మాత్రమే తాను చేశానని పాయల్ నొక్కి మరీ చెప్పారు. అయితే ఎంత విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తే మాత్రం 13 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సైకాలజీ ప్రొఫెసర్కి ఇలాంటి తంతులో నటించకూడదని ఆ మాత్రం తెలియదా అని కొంతమంది మేధావులు విమర్శిస్తున్నారు. విద్యార్థులకు నచ్చచెప్పాల్సింది పోయి తన వద్ద చదువుకునే ఫస్ట్ ఇయర్ కుర్రాడితో ఈ విధంగా పెళ్లి తంతు ఎలా చేస్తారని మండిపడుతున్నారు. మరికొంతమంది అయితే దీనిలో తప్పేమీ లేదని, కేవలం నటిస్తే మీకొచ్చే నొప్పి ఏంటని మేధావులను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. সিঁদুরটা পড়াতে হবে যাতে নাকে পড়ে।
এমন তুমি তো যাতে কয়েকটা ফটো নাকে পড়ে সিঁদুরের কয়েকটা হ্যাঁ তোমার যেমন क्या बात नाके पड़े भी क्या तुम তুমি নিজে টাচ করে দেবে। हाँ